ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో ప్రజెంట్ అయితే నేను సికింద్రాబాద్ దగ్గర సంగీత్ చౌరస్తా కాడ ఉన్నాను. ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు, బాహుబలి హెల్మెట్ అని చెప్పేసి సిపి గారి ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్ పక్కనే ఉంది కదా మీకు, అక్కడ మెడికవర్ హాస్పిటల్ వాళ్ళు స్పాన్సర్ చేశారు. దీనికి మొత్తం స్పాన్సర్ చేసిన వాళ్ళే జిహెచ్ఎంసి పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఈ చౌరస్తాలో బాహుబలి హెల్మెట్ అని చెప్పేసి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో అసలు ఎందుకు దీన్ని లాంచ్ చేశారంటే, హాస్పిటల్ నుంచి స్పాన్సర్ చేయాల్సిన అంత నీడ్ ఏంటి అంటే, రీసెంట్ టైమ్స్ లో ఎన్నో యాక్సిడెంట్లు, రోడ్ యాక్సిడెంట్లు, ఎంతో మంది చనిపోతున్నారు. హెల్మెట్ పెట్టుకోకుండా ఏదో స్టైల్ డ్రైవింగ్ చేసుకుంటూ ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద సిగ్నల్ క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ సేఫ్టీ ఇంపార్టెంట్ అని చెప్పేసి అట్లీస్ట్ వాళ్ళకి గుర్తు చేయాలని చెప్పేసి ఇంత పెద్ద హెల్మెట్ అయితే ఈ సింబల్ ఇక్కడ హెల్మెట్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఒకసారి మీరు చూడొచ్చు, బాహుబలి హెల్మెట్ అని దీనికి ఎందుకు పేరు పెట్టారంటే, మరి అంత పెద్దగా ఉంది. అది మొత్తం చౌరస్తాలో వచ్చిన వెహికల్స్ అన్నిటికీ కనపడేటట్టు జంక్షన్ లో పెట్టారు. మొత్తం చుట్టుపక్కల మొత్తం ఈ జంక్షన్ చూసుకోవచ్చు మీరు క్లియర్ గా. ఎటువైపు నుంచి వచ్చినా కానీ ఇంత పెద్ద హెల్మెట్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది కదా, మెడికవర్ హాస్పిటల్ వియర్ హెల్మెట్ స్టే అలైవ్ అని చెప్పేసి ఇక్కడ ఇది రాయడం కూడా జరిగింది. జిహెచ్ఎంసి వాళ్ళు పర్మిషన్ తీసుకొని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కిందకి వస్తుంది ఇది. సో అంటే రీసెంట్ టైమ్స్ లో ఎన్ని డెత్స్ అంటే, లిటరలీ హెల్మెట్ పెట్టుకోకుండా ఈ విధంగా ఉంటున్నారు అందరూ. ఇష్టం వచ్చినట్లు డ్రైవింగ్ చేసుకుంటూ, ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ ఇలా వెళ్ళిపోవడం వల్ల ఈ విధంగా జరిగింది. అది అక్కడ మీకు చూడొచ్చు, మెడికవర్ హాస్పిటల్ ఉంది. కరెక్ట్ గా హాస్పిటల్ పక్కనే వాళ్ళు ఇక్కడ జంక్షన్ లో స్థాపించడం జరిగింది. హెల్మెట్ చూస్తే చాలా పెద్దగా ఉంది. అంటే అవేర్నెస్ కనీసం ఇట్లా అన్న పోలీస్ వాళ్ళు సికింద్రాబాద్ తార్నాకా జంక్షన్ దగ్గర కూడా ఇంతకు ముందు ఒక హెల్మెట్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ విధంగా అవేర్నెస్ తీసుకొస్తూ ప్రజలకి మోస్ట్లీ వాళ్ళ స్టే అలైవ్ అంటే క్లియర్లీ వాళ్ళ భద్రత కోసమే ఈ విధంగా చేస్తున్నారు. అంటే ఒకసారి భద్రత అంటే ఎవరికి అంటే ప్యాషన్ అయిపోయింది, హెల్మెట్ పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్లు తిరగడాలు, అసలు స్టైల్ జుట్టు ఊడిపోతుందని చెప్పేసి ఇది ఒక రీజన్స్ చెప్పుకుంటూ ఇలాంటివన్నీ పెట్టుకుంటే హెల్మెట్లు వాడట్లేదు, ఎవరు వాడట్లేదు. కానీ సేఫ్టీ, ఇఫ్ ఇన్ కేస్ యాక్సిడెంట్ అయినప్పుడు హెల్మెట్ అనేది ఎంత ఇంపార్టెంట్, రీసెంట్ టైమ్స్ లో సెలబ్రిటీస్ కూడా ఎక్కువగా చెప్పడం జరుగుతుంది, హెల్మెట్ వియర్ హెల్మెట్ స్టే అలైవ్ అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు ఫేస్ చేశారు కాబట్టి చెప్పడం జరుగుతుంది. ఎవరైనా సరే సింపుల్ థింగ్ గా చూసుకుంటారు, హెల్మెట్ పెట్టుకోకపోతే ఏమవుతుందిలే అని నెగ్లిజెన్సీకి వెళ్ళిపోతారు. వాళ్ళకి ప్రాబ్లమే, ఆపోజిట్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లమే. యాక్సిడెంట్ అయినప్పుడు లిటరల్ ఇంకా బండి మీద ఇద్దరు వెళ్తే ఇద్దరు పెట్టుకోవడం కూడా చాలా మంచిది. ఎందుకంటే మనం చెప్పలేము ఎప్పుడు ఏమవుతుందో, అసలు లిటరలీ మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఫ్యూచర్ ని. సో ఇలాంటి అవేర్నెస్ తీసుకోవచ్చు. హైదరాబాద్ లో చాలా చోట్ల ఇట్లాంటి తార్నాక దగ్గర కానీ ఇట్లాంటి వాళ్ళ దగ్గర పోలీస్ వాళ్ళు కూడా ఇచ్చే సపోర్ట్ చాలా బాగా సపోర్ట్ ఇస్తుంటారు ఇలాంటి వాటికి. ఎందుకంటే ప్రజలకి అవేర్నెస్ తీసుకురావడమే మోటివ్ ఎవరిదైనా. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళలో మార్పు తీసుకొచ్చి సేఫ్ గా ఉంచడమే ఎవరిదైనా ఇష్టం. కాబట్టి హాస్పిటల్ వాళ్ళు స్పాన్సర్ చేసి దీన్ని పెట్టడం జరిగింది. చాలా మంచి విషయం చెప్పుకోవచ్చు. మీకేమనిపిస్తుంది? డెఫినెట్లీ ఈ విధంగా పెట్టడం వల్ల ప్రజలు ఏమన్నా మారే అవకాశం ఉందా? మారుతారు అనుకుంటున్నారా? జంక్షన్ దగ్గర అందరూ చూసి అట్లీస్ట్ రియలైజ్ అవుతారా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు మీకు చూపించాను కదా హెల్మెట్, బాహుబలి హెల్మెట్ ఏదైతే చేశారో ఇది మెడికవర్ హాస్పిటల్ నుంచి చేశారు కదా. సో దానికి సంబంధించిన డాక్టర్ రమేష్ గారు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎందుకు ఈ ఇనిషియేటివ్ తీసుకోవాల్సి వచ్చింది ఏంటి అని చెప్పేసి. హాయ్ సార్. సార్ ఏంటి సార్ అసలు ముఖ్యంగా మీరు ఈ హెల్మెట్ స్పాన్సర్ చేయడము, జిహెచ్ఎంసి పర్మిషన్ తీసుకొని సిపివి గారిని పిలిపించి ఇట్లా ఓపెన్ చేయడానికి కారణం ఏంటి? అంటే ఇట్స్ గుడ్ పబ్లిక్ ఇనిషియేటివ్ అండి. నేను డాక్టర్ రమేష్, సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్, సికింద్రాబాద్ సంగీత్. సో that was a good awareness program by Medicover Hospitals, showing that wearing a helmet worries all gone అనే పబ్లిక్ ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఆ బాహుబలి హెల్మెట్ అంటే అలా వెళ్తున్నప్పుడన్నా ప్రతిసారి లేదు నేను పెట్టుకోవాలి. వి రోజు యంగ్ పీపుల్ సార్ హెయిర్ స్టైల్ పోతుంది, సిల్లీ రీజన్స్ కి దే డోంట్ కీప్ హెల్మెట్. మన మిస్టేక్ వేరే వాళ్ళ మిస్టేక్ అయినా మనకి ఇంజురీ అయితే ఫర్గెట్ అబౌట్ డెస్టినీయే చేంజ్ అయిపోతుంది. పోస్ట్ ఆ సినిమాలో ఉన్నట్టు యుద్ధం తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు అన్నట్టు, ట్రామా తర్వాత మనం ఏం చూస్తామంటే బతికారా లేదా, కానీ తర్వాత సో మెనీ కాగ్నిటివ్ ఇంపైర్మెంట్,
మెమరీ లాస్, గుర్తుండకపోవడం, రెగ్యులర్ బ్యాక్ టు వర్క్ లేకపోవడం. సింపుల్ ఒక హెల్మెట్ పెట్టుకుంటే చాలా వరకు ఇష్యూస్ వి కెన్ అవాయిడ్. సో ప్లీజ్ కీప్ యువర్ హెల్మెట్ ఆన్ వెన్ ఎవర్ యూ. ఫస్ట్ థింగ్, బైక్ స్టార్ట్ చేసే ముందు హెల్మెట్ ఉండాలి. యాజ్ ఫర్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో మోస్ట్లీ చాలా ఇంపార్టెంట్ కదా, అన్ని కనెక్ట్ అయ్యి చిన్న అంటే తెలియదు సార్, చిన్న ఎక్కడ తగిలినా అది ఏమవుతుందో తెలియదు. ఎస్పెషల్లీ ఎందుకంటే వెన్ దే ఆర్ పిలియన్ రైడర్ ఇంకా ఎక్కువ స్ట్రెస్ లో ఉంటారు సార్. ఇప్పుడు ఏంటంటే బండి నడిపేటోడికి యాక్సిడెంట్ అవుతుందని ఐడియానే ఉంటుంది. వెనకాల కూర్చొని టీవీ అదే ఫోన్ చూస్తుంటారు, లేకపోతే బయట చూస్తుంటారు. సడన్ గా ఈయన చెప్పే లోపలే పడిపోతారు. సో మీకు కొట్టగానే మీరు తెలియకుండా ఇట్లా చేయి అడ్డం పెట్టేస్తే, అంటే మన జెనెటిక్స్ లో ఇన్హెరెంట్ ఈస్ టు ప్రొటెక్ట్ యువర్ స్కల్. అదే ఇక్కడ ఏమైపోయింది, మీరు సడన్ గా పడితే మీరు ప్రొటెక్ట్ చేసుకునే తెలిసే లోపల సివియర్ ఇంజురీ తగ్గిపోతుంది. అదే హెల్మెట్ 80-90% ఆఫ్ ఇంపాక్ట్ ని తగ్గించేసి మిమ్మల్ని సేఫ్ ఉంచుతుంది. సో దట్ కామన్ రూల్ ఏంటంటే హెల్మెట్ పగిలిపోతే పేషెంట్ బతుకుతారు. ఓకే, ఎందుకంటే అంత ఎనర్జీ డిసిపేట్ చేయకుండా లోపలికి అది ఫ్రాక్చర్ అయిపోయింది. సో ఆల్వేస్ కరెక్ట్ హెల్మెట్ తీసుకోవాలి. అందరి స్టైల్ కి ఇక్కడ వరకే, కింద ఉండేది లేకుండా, హాఫ్ హెల్మెట్, గాలి ఆడట్లేదు, వాట్ ఎవర్ రీజన్స్ మోడల్స్ వచ్చినాయి, కొత్త కొత్త మోడల్స్ తీసుకొచ్చారు. సో ఏదైనా సేఫ్టీ ఫస్ట్. ఇది బాహుబలి హెల్మెట్ అని క్యాచీగా ఉంటుందని పెట్టారా, అంటే పబ్లిక్ బాగా కనెక్ట్ అవుతారా? అంతే కదండి. అంటే హెల్మెట్ పెట్టామంటే గుర్తుండే బాహుబలి హెల్మెట్ అంటే దేశీ, ఎందుకు అలా పెద్దది ఎందుకు పెట్టాల్సి వచ్చింది. కానీ నైస్, ఒక జంక్షన్ లో అందరికి క్లియర్ గా కనిపించేలాగా చాలా రొటేటింగ్. మనకు అవేర్నెస్ ఉన్న, మనకి చెప్పాలని ఉన్న మెడికల్ హాస్పిటల్స్ కేమ్ అప్. దానికి ఒక ప్రాఫిట్ ఏది ఉండదు. ఓన్లీ జస్ట్ అస్ ఇనిషియేటివ్ దట్ మనము టు ది సొసైటీ సర్వ్ చేయాలి, గుర్తు చేయాలి, అవేర్నెస్ ఉండాలి. మెయిన్ అది ఎప్పుడు తీసినా అవేర్నెస్ ఉండాలి. సో చూసారు కదా, సో అంటే వీళ్ళే ఇంత ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు డ్రైవ్ చేసే వాళ్ళు అందరికి, ఎవరైనా హాస్పిటల్ వాళ్ళైనా, ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు. అక్కడ హెల్మెట్ బ్యాంక్ అని పెట్టారు. ఈ రోజు హెల్మెట్ ఇస్తారు, రేపు వచ్చి హెల్మెట్ ఇవ్వాలి, కొన్న హెల్మెట్ చూపించాలి. ఓకే, సో ఇట్లాంటివన్నీ చేసేది ప్రజల కోసమే, మీ సేఫ్టీ కోసమే. ఏదో హెయిర్ స్టైల్ పోతుంది, డెస్టినేషన్ తొందరగా వెళ్ళాలి ఇలా కాకుండా కొంచెం సేఫ్టీ. ఒక 5 minutes లేట్ అయితే ప్రాబ్లం ఏమి ఉండదు. సో థ్యాంక్ యూ.